హాయ్, వెల్కమ్ టు మీ ప్రియాస్ కిచెన్. ఈరోజు మనం సింపుల్గా చికెన్ ఘీ రోస్ట్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. దానికి నేను 1/2 kg చికెన్ని తీసుకున్నాను. ముందుగా మనం ఇలా మెల్ట్ చేసి పెట్టుకున్న ఘీని 4 to 5 స్పూన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసేసుకోవాలి. ఇలా మనం ఘీని మిక్స్ చేసుకున్నామంటే చికెన్ తోటి కుక్ అయ్యేటప్పుడు కానీ తినేటప్పుడు కానీ మనకు చికెన్కి ఘీ ఫ్లేవర్ బాగా పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా మనం ముందుగా ఘీని మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా పెప్పర్ పౌడర్, కొంచెం సాల్ట్, కొంచెం పసుపుని వేసి మిక్స్ చేసేసి 1 to 2 అవర్స్ మనం రిఫ్రిజిరేటర్లో కానీ నార్మల్గా కానీ మ్యారినేట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా మనం మ్యారినేట్ అయ్యే టైంలోపు మనం మసాలాని ప్రిపేర్ చేసుకుందాం. మిరియాలు, ఏలకులు, లవంగాలు, అవి కొద్దిగా మేజ్, తోక మిరియాలు, జీరా, ధనియాలు, దాల్చిన చెక్క, ఎండుమిర్చి, సోంపు, రాక్ స్టోన్, కొద్దిగా ఎక్కువ లేకుండా ఫ్లేవర్ డామినేట్ చేయకుండా చాలా తక్కువ వేసుకుంటున్నాను. ఇది మనం జాజికాయని పగలకొట్టిన తర్వాత అందులోంచి తీసుకున్నది. ఇలా ఉన్న జాజికాయని నేను పగలకొట్టి కొద్దిగా ఒక హాఫ్ అంతా తీసుకున్నాను. వీటిని మనం డ్రై రోస్ట్ చేసుకొని పౌడర్ చేసి పెట్టుకుంటే ఏ కర్రీలో అయినా సరే మనం ఇలా నాన్ వెజ్ ఫ్రైస్ చేసుకున్నప్పుడు డిఫరెంట్గా ఉంటుంది, ఫ్లేవర్ కూడా బాగుంటుంది. స్టోర్ చేసి పెట్టుకుంటే యూస్ చేసుకోవచ్చు. స్టవ్ ఆన్ చేసి వీటిని ఇలా డ్రైగా రోస్ట్ చేసుకుందాం. ఎండుమిర్చి వేయడం వల్ల చికెన్కి చాలా మంచి ఫ్లేవర్ని ఇస్తుంది. రెడ్ చిల్లీస్ ఇవి చల్లారిన తర్వాత మనం పౌడర్ని సాఫ్ట్గా చేసి పెట్టేసుకోవాలి. ఒక గ్లాస్ కంటైనర్లో పెట్టేసుకున్నామంటే ఫ్లేవర్ పోకుండా ఫ్రెష్గా బాగుంటుంది. చూడండి, మనకు గరం మసాలా లాగా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక కడాయి పెట్టుకొని ఘీ అండ్ కోకోనట్ ఆయిల్ని నేను యాడ్ చేసుకుంటున్నాను మిక్స్ చేసుకొని. అందులో మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని డైరెక్ట్గా వేసేసి చికెన్ని కాసేపు మనం 10 to 15 minutes మనం సిమ్లో ఫ్రై చేసుకోవాలి. మనం ఇలా చికెన్ని ఆయిల్ అండ్ గీలో డైరెక్ట్గా వేసి ఫ్రై చేసుకోవడం వల్ల పీసెస్ మనకు చాలా క్విక్గా కుక్ అయిపోతాయి, టెండర్గా కూడా బాగుంటాయి తినడానికి. ఇలా మూత పెట్టి మనం మగ్గించుకుంటే వాటర్ అంతా రిలీజ్ అయ్యి చికెన్ ఆల్మోస్ట్ కుక్ అయిపోతుంది. ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలు కూడా కంప్లీట్గా ఒక వెల్లుల్లిని వేసేస్తున్నాను. కొద్దిగా కరివేపాకు, ఇప్పుడు మనం రెడ్ చిల్లీ పౌడర్ని చూసుకొని వేసుకోవాలి. మనం గరం మసాలాలో కూడా ఎండుమిర్చిని వేసుకున్నాం కాబట్టి ఇక్కడ 1/2 స్పూన్ నుంచి 1 స్పూన్ అయితే సరిపోతుంది. ఒక పచ్చిమిర్చి కూడా కట్ చేసి వేసుకుంటున్నాను. చూడండి, మనకు చికెన్ వాటర్ అంతా ఎవాపరేట్ అయిపోయి డ్రైగా రోస్ట్ అయిపోతూ ఉంది. మనకి ఇలా కొంచెం రెడ్గా చికెన్ రోస్ట్ అయిపోయే టైంకి మనం కాజుని కూడా వేసేసి ఫ్రై చేసేసుకుందాం. ఈ టైంలో సాల్ట్ అండ్ స్పైసెస్ మనం అడ్జస్ట్ చేసి వేసుకున్నామంటే ఏమైనా తక్కువ ఉంటే కూడా సరిపోతుంది.
అన్నీ కుక్ అయిపోయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గరం మసాలాని అకార్డింగ్ టు అవర్ టేస్ట్ 1 or 2 స్పూన్స్ యాడ్ చేసుకొని మిక్స్ చేసి కొత్తిమీర చల్లేసి గార్నిష్ చేసేసుకుంటే మనకు చికెన్ గీ రోస్ట్ రెడీ అయిపోయినట్టే. పెళ్ళికి వాడి పందిరి ఏ గృహప్రవేశినప్పుడు మళ్ళీ రావచ్చు. కొద్దిగా చివర్లో ఒక 1/2 స్పూన్ గీని యాడ్ చేస్తున్నాను ఫ్లేవర్ కోసం. చూడండి చికెన్ రోస్ట్ పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. నేనైతే ఈరోజు వేడి వేడి అన్నంలోకి టమాటా చారులోకి సర్వ్ చేసుకున్నాను. ఎప్పుడైనా హెవీగా వద్దు సింపుల్గా ఇలా కావాలనుకున్నప్పుడు రసంతో ఇలా చికెన్ కానీ పప్పుచారుతో కానీ పప్పుతో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా యమ్మీగా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ ప్రియాస్ కిచెన్. లైక్, షేర్, సబ్స్క్రైబ్.